గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సో ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ 2021. సో మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ని అనుసరించి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ టు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఈ వీక్ని అంటే ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ని సెలబ్రేట్ చేయాలనుకుంటుంది. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే సెప్టెంబర్ 6th. సో సెప్టెంబర్ 6th నుంచి సెప్టెంబర్ 12th మధ్యలో మనకి సో ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ అనేది వీళ్ళు సెలబ్రేట్ చేయబోతున్నారు. అలాగే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం మనకి CMDగా ఉన్నది అతీష్ చంద్ర. ఈయన IAS ఆఫీసర్. సో అతీష్ చంద్ర గారిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఇటీవలే అపాయింట్ చేశారు ఒక 2 months బ్యాక్. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీ కేంద్రంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ అనేది 6th to 12th సెప్టెంబర్ మధ్యలో సో జరపాలి అని చెప్పేసి, అది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అని చెప్పి నిర్ణయించుకున్నారు. సో దీంట్లో అవేర్నెస్ ఇవ్వడం, వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం చేస్తారు. జీకే రిలేటెడ్ వచ్చేటప్పటికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా అతీష్ చంద్ర ఉన్నారు. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీని రిలేటెడ్ కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా 5వ రైల్వే స్టేషన్గా దేనిని రికగ్నైజ్ చేసింది, సర్టిఫికేషన్ ఇచ్చింది మనకి ఫుడ్ విషయంలో అంటే దట్ ఈస్ చండీగఢ్. సో చండీగఢ్ రైల్వే స్టేషన్కి ఇటీవల 5 star రేటింగ్ సర్టిఫికేషన్ ఇచ్చిన సంస్థ ఏది అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. ఇది రిలేటెడ్ కరెంట్ అఫైర్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ ఆఫ్ 2021. ఇండియాస్ ఫస్ట్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ తమిళనాడులో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో తమిళనాడులో పర్టికులర్గా ఎక్కడ ప్రారంభం కాబోతుంది అంటే పాక్ బే అని చెప్పేసి చెప్పారు. సో తమిళనాడు దగ్గర ఉన్న పాక్ బే అనే ఏరియాలో ఆ సీ కోస్ట్ దగ్గర మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ద ఫస్ట్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ని ప్రారంభించబోతున్నారు. సెకండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు డ్యూగాంగ్ అంటే ఏంటి అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డ్యూగాంగ్ అంటే లిటరల్లీ మనకి సీ కవ్ అంటాం. ఇది ఒక క్షీరదం అండి, సముద్ర క్షీరదం. సీ మామూలుగా చెప్తాం, అలాంటి సీ కవ్ని డ్యూగాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇండియాలో ఇది ఎక్కువగా కనిపించే ప్రాంతంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడులో ఒక బయోస్పియర్. తమిళనాడులో 2 బయోస్పియర్స్ ఉన్నాయి, ఒకటి నీలగిరి, 2 గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఆ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఎక్కువగా కనిపించేది మనకి ఈ సీ కవ్ లేదా డ్యూగాంగ్ అంటాం. సో ఒకటి తమిళనాడులో చాలా ఎక్కువగా కనిపిస్తాయి, అండ్ రెండోది ఈ మధ్యన సీ పొల్యూషన్ లాంటి వల్ల వీటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎండేంజర్డ్ యానిమల్గా ఇది తయారవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి దట్ ఎండేంజర్డ్ యానిమల్. సో ఇలాంటి ఎండేంజర్డ్ యానిమల్ని కాపాడడానికి, వీటి సీ పొల్యూషన్ నుంచి రక్షించడానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులోనే ఇవి అధిక సంఖ్యలో ఉన్నాయి కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటి డ్యూగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ని తమిళనాడులో ప్రారంభించబోతున్నారు. ఇది పక్కన పెడితే జనరల్గా అండమాన్ సీలో కూడా ఎక్కువగా కనిపిస్తుందంటే ఈ డ్యూగాంగ్. అందుకే అండమాన్ యొక్క యానిమల్, అండమాన్ ఐలాండ్ యొక్క యానిమల్గా కూడా ప్రస్తుతం ఉన్నది ఏది అంటే సీ కవ్ లేదా డ్యూగాంగ్గా చెప్పొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, అండమాన్ యొక్క ఐలాండ్ యానిమల్గా సీ కవ్ లేదా డ్యూగాంగ్ అనేది ఉంది. ఇది అండమాన్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఎక్కువగా కనిపిస్తుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడు యొక్క బయోస్పియర్. సో అలాంటి తమిళనాడులో భారతదేశంలోనే మొట్టమొదటి డ్యూగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ అనే దాన్ని ప్రారంభించబోతున్నారు. ఒకవేళ ఎగ్జామ్స్లో డ్యూగాంగ్ కనిపించకపోతే మీరు ఆప్షన్ సీ కవ్ అని కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఒకటి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన కొన్ని ప్రాంతాలు తమ యొక్క స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ యొక్క యానిమల్స్ని ప్రకటించాయి.
ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ యానిమల్గా ఏది ఉంది అంటే డ్యూగాంగ్ లేదా సీకవ్ అని చెప్తారు. సో ఇటువైపు ఉన్న లక్షద్వీప్, అది కూడా కేంద్రపాలిత ప్రాంతమే. లక్షద్వీప్ యొక్క యానిమల్గా ఉన్నది ఏది అంటే బటర్ఫ్లై ఫిష్. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చెప్పాలి అంటే బ్లాక్ వెడ్జ్డ్ బటర్ఫ్లై ఫిష్గా చెప్తారు, కానీ మీరు ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి. లక్షద్వీప్ యొక్క యానిమల్ ఏది అంటే బటర్ఫ్లై ఫిష్. అలాగే నెక్స్ట్ పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి. సో అది కూడా కేంద్రపాలిత ప్రాంతమే. సో పుదుచ్చేరి యొక్క యానిమల్గా ఉన్నది ఏది అంటే స్క్వెరల్ అంటాం. సో ఉడత అంటారు కదా, సో ఇండియన్ స్క్వెరల్ అనేది దాని యొక్క యానిమల్గా ఉంది. అలాగే లడాక్ ఈ మధ్యనే ప్రకటించింది స్నో లెపర్డ్, మంచు చిరుతపులి, ఆ కేంద్రపాలిత ప్రాంతం యొక్క యానిమల్. కశ్మీరీ స్టాగ్ అనేది జమ్మూ కాశ్మీర్. అంటే భారతదేశంలో ఉన్న కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల యొక్క యానిమల్స్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్కి కశ్మీరీ స్టాగ్, అండ్ లడాక్ వచ్చేటప్పటికి స్నో లెపర్డ్, అండ్ పుదుచ్చేరి వచ్చేటప్పటికి బటర్ఫ్లై ఫిష్, అండ్ అండమాన్ అండ్ నికోబార్ వచ్చేటప్పటికి మనకి సీకవ్ లేదా డ్యూగాంగ్. అండ్ ఇవి మెయిన్గా ఉన్నాయి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్గా దీని జీకే రిలేటెడ్ కరెంట్ అఫైర్. కానీ ఇక్కడున్న కరెంట్ అఫైర్ మాత్రం ఏంటంటే భారతదేశంలోని మొట్టమొదటి డ్యూగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ అనేది ఎక్కడ ప్రారంభం కాబోతుంది అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా తమిళనాడు ఏరియా. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర ఉన్న పాక్ బే అనే ప్రాంతంలో ఇది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగే మనకి ఒక డాల్ఫిన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇండియాలో. నేషనల్ డాల్ఫిన్ సెంటర్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. అది మనకి ఏ స్టేట్లో అంటే బీహార్లో. సో బీహార్ దగ్గర పాట్నా ఏరియాలో మనకి ఈ నేషనల్ డాల్ఫిన్ సెంటర్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ డ్యూగాంగ్ వచ్చేటప్పటికి తమిళనాడు ఏరియా. దిస్ ఈజ్ ఓవరాల్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, ఓపెన్ మార్కెట్ ఎక్వైజైజేషన్ ద్వారా సో ఇటీవల మనకి ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 3.9% ఆఫ్ షేర్స్ని కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఎల్ఐసి మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇటీవల ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ని కొనుగోలు చేసింది అంటే 3.9%. అంతకు ముందర ఈ కొనుగోలు కన్నా ముందరే, ఇది పర్చేస్ చేయడం కన్నా ముందరే ఎల్ఐసి ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో షేర్స్ని కలిగి ఉంది. అది ఎంత శాతం అంటే 3.17%. ఆల్రెడీ 3.17% షేర్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఉండగా ఓపెన్ మార్కెట్ ద్వారా ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3.9% ఆఫ్ షేర్స్ని కొనుగోలు చేసింది. సో టోటల్గా దీనివల్ల ఇప్పుడు ఎల్ఐసి యొక్క షేర్స్ 7.5% ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎల్ఐసి యొక్క టోటల్ షేర్స్ ప్రస్తుతం ఎంత అంటే 7.5%. రీసెంట్గా ఓపెన్ మార్కెట్ ద్వారా ఎంత కొనుగోలు చేసింది అంటే 3.9%. అయితే ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం ఎల్ఐసి ఇటీవల ఎవరికి ఇన్ఫార్మ్ చేసింది అంటే సెబీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే సెబీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులైజేషన్స్ ప్రకారం, దాని యొక్క రూల్స్ ప్రకారం ఏ ఎంటిటీ కానీ అంటే ఏ కంపెనీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ సో లిస్టెడ్ లిస్టెడ్ కంపెనీస్లో 5% కన్నా ఎక్కువ షేర్ని కలిగి ఉంటే సో సెబీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఒక కంపెనీ లేదా ఒక ఇండస్ట్రీ లిస్టెడ్ కంపెనీస్ వాటిలో 5% కన్నా ఎక్కువ షేర్ని కలిగి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా సెబీతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇటీవల సెబీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి టోటల్గా షేర్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎల్ఐసి కంటే 7.5%. అలాగే నెక్స్ట్ సెబీకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారనేది కూడా ఇంపార్టెంటే, అజయ్ త్యాగి. సో అజయ్ త్యాగి ఈజ్ అ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ సెబీ కింద చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్. సో ఎల్ఐసి బైస్ 3.9% ఆఫ్ షేర్స్ ఇన్ దట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ దట్ ఓపెన్ మార్కెట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్. కర్బీ యాంగ్లాంగ్ శాంతి ఒప్పందం. సో ఇది ఒక ట్రై పార్టీ ఒప్పందంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా మీరు సెంట్రల్ గవర్నమెంట్గా పరిగణించవచ్చు. దీనితో పాటు అస్సాం గవర్నమెంట్ అండ్ అస్సాంలో ఉన్న 5 ఇన్సర్జెంట్ గ్రూప్స్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. అంటే ఒప్పందాన్ని కుదుర్చుకునే దానికి సంబంధించింది. ఒకటి అస్సాంలోని కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్, అస్సాం ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ మూడు కలిసి కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్ అనే దాన్ని ఇటీవల చేసుకున్నాయి, ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడతో కరెంట్ అఫైర్ ఏం జరిగింది అనేది అయిపోయింది. సో ఇది ఎందుకు జరిగింది అనేది మనం చూద్దాం. అస్సాం ఈజ్ అ స్టేట్ ఇన్ ఇండియా అండ్ విచ్ మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ట్రైబ్స్. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన గిరిజన జాతుల్ని కలిగి ఉన్న రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద రాష్ట్రంగా అస్సాంని చెప్పచ్చు. అలాంటి అస్సాంలో మనకి ఒక ఇంపార్టెంట్ ట్రైబ్ ఉన్నారు, వాళ్ళ పేరు కర్బీ.
అస్సాం అనగానే జనరల్గా మనకి బీహు లేదా బోడో లాంటి ట్రైబ్స్ గుర్తొస్తారు కదా. సో అలాగే కర్బీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గిరిజన జాతి మనకి అస్సాంలో. వీళ్ళు ఎక్కువగా ఉండే డిస్టిక్ ఏది అంటే కర్బీ యాంగ్లాంగ్ డిస్టిక్ అంటాం. అస్సాంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్టిక్గా దీన్ని చెప్తారు. అస్సాంలో ఉన్న జిల్లాల్లో సో 33 నుంచి 34 జిల్లాలు ఉన్నట్టున్నాయి. అప్రాక్సిమేట్లీ 34 డిస్టిక్స్ అయితే. సో ఆ 34 డిస్టిక్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్టిక్గా అతిపెద్ద జిల్లాగా కర్బీ యాంగ్లాంగ్ని చెప్పచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే కర్బీ యాంగ్లాంగ్లో ఈ జిల్లాలో కర్బీ ట్రైబ్స్కి అండ్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాంకి అండ్ మిగతా వాళ్ళకి మధ్య 1980 నుంచి కొన్ని విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు రావడం వల్ల పోట్లాట్లు జరిగాయి, డిస్కషన్స్ వచ్చాయి, డిబేట్స్ జరిగాయి, వైలెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అస్సాం కానీ ఇక్కడ వాళ్ళని కూల్ చేయడానికి లేదా ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి చాలా ఏళ్ళుగా ట్రై చేసుకుంటూ వచ్చింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ప్రయత్నంగానే కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్ని చెప్పొచ్చు. సో ఈ కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్ అనేది మనకి ఇప్పుడు జరిగింది. దీంట్లో ఒకటి ఏం చెప్తున్నారంటే వీళ్ళ డిమాండ్ ఏం చెప్తున్నారంటే కర్బీ ట్రైబ్స్ ఈ జిల్లా లేదా ఈ ప్రాంతానికి 1500 crores వరకు ఒక ఫినాన్షియల్ ప్యాకేజ్ అనేది కావాలంట, 1500 కోట్ల వరకు. అండ్ రెండోది ఏంటంటే కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ దాని గురించి దాని డెవలప్మెంట్ గురించి కూడా సో ఈ ఒప్పందంలో మెన్షన్ చేశారు. కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్. సో దీని గురించి ఒకసారి చూద్దాం. కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ అనేది భారతదేశపు రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిన 6th షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయబడింది. అంటే భారతదేశంలోని 6th షెడ్యూల్ ఏం మెన్షన్ చేసిందంటే అస్సాం అండ్ మిజోరం, మేఘాలయ్, త్రిపుర. అస్సాం, మిజోరం, మేఘాలయ్, త్రిపుర లాంటి స్టేట్స్లో ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి గిరిజన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్, ఆర్టికల్స్, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఆర్టికల్ 6 ప్రకారం కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయబడింది. సో దీనికి స్వతంత్రత కావాలంట. సో దీనికంటూ కొన్ని ఇంపార్టెంట్ పరిరక్షణ కావాలంట, దీనికంటూ డెవలప్మెంట్ కావాలంట, దానితో పాటు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ కావాలి అని కొన్ని డిమాండ్స్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్ వీళ్ళ ముందర ఉంచడం జరిగింది. వీటికి వీళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవ్వడం వల్ల మనకి ఏదైతే కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్ అనేది ఉందో సో అది ఫుల్ఫిల్ అయిందనమాట. సో లాస్ట్ ఇయర్ 2020లో ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇదే అస్సాంలో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళని బోడో ట్రైబ్స్ అని చెప్తారు. మళ్ళీ సేమ్ ఇంతేనండి, అస్సాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బోడోల్యాండ్ ఈ మూడు కలిసి బోడో అకార్డ్ పీస్ అనే దాన్ని 2020లో కుదుర్చుకున్నాయి. సేమ్ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అస్సాం అండ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఆఫ్ కర్బీ యాంగ్లాంగ్ వీళ్ళందరూ కలిసి కర్బీ అకార్డ్ పీస్ అనేది లాంగ్ అకార్డ్ పీస్ అనేది పీస్ అవార్డ్ అనేది మనకి ఈ విధంగా కుదుర్చుకోవడం జరిగింది. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కరెంట్ అఫైర్లో అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ, ఆయన గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి అస్సాంలో ఇంపార్టెంట్ ట్రైబ్స్గా ఉన్నది ఒకటి కర్బీ, రెండోది వచ్చేటప్పటికి బోడో, అండ్ మూడోది మనకి అస్సాంలో ఇంపార్టెంట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకునేది ఏది అంటే బిహు ఫెస్టివల్, ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. ఈ మూడింటిని జీకే రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నేషనల్ లిటరసీ డే, సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సో ఇది మనకి సెప్టెంబర్ 8న రికగ్నైజ్ చేశారు. మొట్టమొదటిసారిగా దీన్ని రికగ్నైజ్ చేసింది, దీన్ని క్లెయిమ్ చేసింది ఎవరు అంటే మనకి యునెస్కో. సో యునెస్కో 1996లో ఫస్ట్ టైం మనకి ఒక లిటరసీ డే అనేది ఇంటర్నేషనల్ వైడ్గా ఉండాలి అని చెప్పేసి ప్రపోజ్ చేసింది. సో దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే లిటరసీ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు, భారతదేశంలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీ ఉన్న స్టేట్గా ప్రస్తుతం మనకి ఏది ఉందంటే కేరళ. సో కేరళ ఈజ్ ద స్టేట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లిటరసీ. అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా కేరళ ఉంది. అండ్ ఇదే కేరళకి చెందిన ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారు, రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది ఆమె. సో ఆమె పేరు గుర్తుపెట్టుకోండి, భాగీరథి అమ్మ. ఆల్రెడీ మీరు న్యూస్లో చూసుంటారు ఈ పర్సన్ని. భాగీరథి అమ్మగారికి 107 సంవత్సరాలు, 107 ఇయర్స్ ఈమెకి. సో అయితే చాలా ఓల్డ్ ఏజ్లో ఈమె ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారు అండ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యారు కూడా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అభినందించారు. సో ఈమె రీసెంట్గా చనిపోయారు. అంటే ఇండియాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లేడీ అండ్ ఎవరైతే ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారో భాగీరథి అమ్మగారు కేరళకి సంబంధించిన పర్సన్, రీసెంట్గా చనిపోయారు 107 సంవత్సరాల వయసులో. అండ్ కేరళకి సంబంధించిన వ్యక్తి. అండ్ కేరళ హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది కలిగి ఉంది. ఇంటర్నేషనల్ లిటరసీ డే అనేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 8. దీన్ని రికగ్నైజ్ చేసింది ఎవరు అంటే యునెస్కో.
యునెస్కో. మరి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ప్యారిస్ కేంద్రంగా ఉంది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఆధర్ వచ్చేటప్పటికి ఉదయ్ భాటియా. సో ఉదయ్ భాటియా ఈజ్ అ ఆధర్గా చెప్పొచ్చు. సో ఆయన రాసిన బుక్ వచ్చేటప్పటికి మనకి బుల్లెట్స్ ఓవర్ బాంబే అండ్ ద సత్య అండ్ ద హిందీ ఫిలిం గ్యాంగ్స్టర్. సో బుల్లెట్స్ ఓవర్ ద బాంబే అనేది బుక్. సో బుల్లెట్స్ ఓవర్ ద బాంబే అనే బుక్ని రాసింది మనకి ఉదయ్ భాటియా గారు. ఇది ఆల్మోస్ట్ మనకి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్న బుక్గా కూడా కనిపిస్తుంది. అలాగే ఈ మధ్యన బాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీస్ చాలామంది చనిపోయారు. రీసెంట్గా అయితే సిద్ధార్థ్ శుక్లా గారు. సో రీసెంట్ ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ మరణించిన వాళ్ళలో సిద్ధార్థ్ శుక్లా గారు ఉన్నారు. బిగ్ బాస్లో కానీ మిగతా టీవీ సీరియల్స్లో కానీ సో చాలా వాటిలో ఫేమస్ యాక్టర్గా ఈయన చెప్పొచ్చు. అండ్ ఈయనతో పాటు నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి మనకి అనుపమ్ శ్యామ్. ఈయన టెలివిజన్ ఇండస్ట్రీకి సంబంధించి అది కూడా మనకి హిందీ బాలీవుడ్ అని చెప్పొచ్చు. సో అనుపమ్ శ్యామ్ గారు. అండ్ వీళ్ళతో పాటు సురేఖ సిక్రీ గారు గత 2 నెలల క్రితం చనిపోయారు. ఈమె కూడా ఫేమస్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. అండ్ దిలీప్ కుమార్ గారు. సో దిలీప్ కుమార్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సురేఖ సిక్రీ గారు, అనుపమ్ శ్యామ్ గారు, సిద్ధార్థ శుక్లా గారు, వీళ్ళందరూ కూడా రీసెంట్ ఒబిచరీస్లో ఉన్నారు. వీళ్ళందరూ ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ లేదా టెలివిజన్ సెలబ్రిటీస్గా చెప్పొచ్చు. సో ఇది అలాగే బాలీవుడ్కి సంబంధించి లేదా మూవీ ఇండస్ట్రీకి, హిందీ మూవీ ఇండస్ట్రీకి సంబంధించి సో బుల్లెట్ ఓవర్ ద బాంబే అనే బుక్ని రాసింది మనకి ఉదయ్ భాటియా గారు. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మాత్రం సిద్ధార్థ శుక్లా గారు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా చనిపోయారు హార్ట్ అటాక్తో. సో చాలా చిన్న వయసులోనే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా అండ్ మొరాకన్ నేవీ ఫస్ట్ టైం ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసే అదే కంట్రీలో, మొరాకో కంట్రీలో, దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. సో ఈ యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ తాబార్ అనే షిప్ పార్టిసిపేట్ చేసింది. సో ఫస్ట్ టైం ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మొరాకన్ నేవీ, మొరాకో కంట్రీ నేవీ, ఈ రెండు కూడా మనకి యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసి దాంట్లో ఐఎన్ఎస్ తాబార్ అనేది పార్టిసిపేట్ చేసింది. ఈ యుద్ధ విన్యాసం మొరాకో కంట్రీలోనే జరిగింది. అలాగే మొరాకో యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రాబాత్. సో రాబాత్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మొరాకో. అలాగే దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి మొరాకన్ దిరామ్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. సో దీనిని మీరు మ్యాట్ కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మొరాకన్ దిరామ్ అనేది దీని యొక్క కరెన్సీ అండ్ క్యాపిటల్ రబాత్. అండ్ అదే మొరాకన్ కంట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ నేవీ అండ్ మొరాకన్ నేవీ రెండు కూడా కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసే ఇదే యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ తాబార్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ పేరు రంజీష్ కుమార్ గారు. సో రంజీష్ కుమార్ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. సో ఇటీవల ఎస్బీఐకి ఒకప్పుడు చీఫ్గా పనిచేసిన ఫార్మర్ చీఫ్ అయిన రంజీష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక సలహాదారులుగా 2 సంవత్సరాల టైం పీరియడ్కి గాను అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. రంజీష్ కుమార్ ఈజ్ రైట్ నౌ ఎకనామిక్ అడ్వైజర్, ఆర్థిక సలహాదారు. అది కూడా మనకి ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అండ్ పీరియడ్ ఆఫ్ 2 years. సో 2 years పీరియడ్కి ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు ఈయన ఎస్బీఐ యొక్క చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఎస్బీఐ డే కింద జూలై 1st రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించి ఇక్కడ ఆధర్ వచ్చేటప్పటికి ధీరా కాంద్లావాలా. సో మళ్ళీ చూద్దాం. ధీరా కాంద్లావాలా ఈజ్ అ ఆధర్ నేమ్. సో ఈమె ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె ఇటీవల హర్యానాకి సంబంధించి అంటే హర్యానాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ రూల్స్ ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ ఒకదాని దగ్గరకు తీసుకొచ్చి ఒక బుక్లా రాశారు. దాని పేరే హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్. సో హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్ అనే బుక్ని రాసింది ధీరా కాంద్లావాలా గారు. సో ఈమె ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె బుక్ని హర్యానా చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇటీవల ఇనాగ్రేట్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. So Manohar Lal Khattar is the Chief Minister of Haryana. So he recently released a book which is called as Haryana Environment and Pollution Code అనేది. దీన్ని రాసింది మనకి ధీరా కాంద్లావాలా గారు. సో ఈమె ఇది వరకు జాన్లో కూడా ఒక 2 బుక్స్ని రాశారు. ఒక బుక్ పేరు వచ్చేటప్పటికి రేష్మి. సో రేష్మి రోసియన్ అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. సో ఈ బుక్ని రాసింది కూడా ఈమె ధీరా కాంద్లావాలా గారే. అలాగే దాంతోపాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి మెగ్ మెక్లా అని చెప్పేసి ఇంకొక బుక్ ఉంది. సో మెగ్ మెక్లా అనే బుక్ని అండ్ రేష్మి రోసియన్ అనే బుక్ని రాసింది ధీరా కాంద్లావాలా గారే. అది జాన్ మంత్లో రిలీజ్ చేశారు. సేమ్ హర్యానా చీఫ్ మినిస్టరే.
మళ్ళీ తిరిగి ఈ మంత్లో సెప్టెంబర్ మంత్లో అదే ధీరా కాండ్వావాలా గారు రాసిన హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్ అనే బుక్ని అండ్ తిరిగి మళ్ళీ హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే హర్యానా యొక్క గవర్నర్గా ప్రస్తుతం బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంటే ఈ సంవత్సరం జరగాలి కానీ పోస్ట్పోన్ అయినాయి కోవిడ్ వల్ల. సో ఈ సంవత్సరం జరగాల్సిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నెక్స్ట్ ఇయర్ హర్యానాలోనే జరగబోతున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ 2022. సో ఏ స్టేట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హర్యానా. సో ఇది హర్యానాకి రిలేటెడ్గా ఒక ఇన్ఫర్మేషన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఒక లోన్ అగ్రిమెంట్కి సంబంధించింది, అది కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి తమిళనాడుకి సంబంధించి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $150 మిలియన్ లోన్గా ఎవరికి శాంక్షన్ చేసిందంటే తమిళనాడు. ఎస్పెషల్లీ తమిళనాడులో తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డ్, సో ఇది ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. ఎందుకంటే తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు వల్నరబుల్ గ్రూప్ అంటే దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మంచి హౌసెస్ని కట్టించి, సో ఇప్పుడు ఎవరైతే సేఫ్ ప్లేస్లో లేరో, హజార్డ్ ప్లేసెస్ హానికరమైన ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక సేఫ్ ప్లేస్లో ఒక ఇళ్ళ లాంటి నిర్మాణాన్ని కట్టించి ఇవ్వాలి అనేది తమిళనాడు ప్రభుత్వం అండ్ తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఆర్థిక పరంగా సహాయం అవసరం కాబట్టి సో ఆ లోన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వనుంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడుకి ఎంత మేరకు లోన్ ఇవ్వనుంది అంటే $150 మిలియన్ ఇవ్వనుంది, అది కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం. అండ్ దీనివల్ల ఏంటంటే ఈ లోన్ ద్వారా తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు తమిళనాడులో 9 డిఫరెంట్ లొకేషన్స్లో మనకి హౌసెస్ని నిర్మించనుందంట. దీనివల్ల ఇది హౌసెస్ని నిర్మించిన తర్వాత 6,000 కుటుంబాలని మనకి హానికరమైన ప్లేసెస్, హజార్డ్ ప్లేసెస్ నుంచి సేఫ్ ప్లేసెస్కి తరలించబోతుంది. సో ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు ఈ మొత్తం కరెంట్ అఫైర్లో. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడులోని తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు ప్రాజెక్టు కోసం $150 మిలియన్ లోన్గా ఇటీవల శాంక్షన్ చేసింది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉంది. కంట్రీ అడిగితే ఫిలిప్పైన్స్ అని పెట్టండి. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను, మసద్ సుంగా అస్కావా. సో మసద్ సుంగా అస్కావా ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్నది మనకి స్టాలిన్ గారు, ఆయనే డిఎంకే పార్టీ లీడర్గా కూడా ఉన్నారు. అలాగే తమిళనాడు యొక్క గవర్నర్గా బన్వరిలాల్ పురోహిత్ గారు ఉన్నారు. ఇదే బన్వరిలాల్ పురోహిత్ గారు పంజాబ్కి కూడా ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. పంజాబ్కి తమిళనాడుకి గవర్నర్గా బన్వరిలాల్ పురోహిత్ గారే ఉన్నారు ప్రస్తుతం. అండ్ తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సో అక్కడ హౌసెస్ని నిర్మించడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి $150 మిలియన్ లోన్గా పొందడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన లవ్లీనా గారు న్యూస్లో ఉన్నారు. సో లవ్లీనా గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అస్సాం. అలాగే ఈమె బాక్సింగ్లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు, కాంస్యాన్ని తీసుకొచ్చారు ఈసారి. సో ఇది ఈమె యొక్క ప్రొఫైల్ ప్రస్తుతం. అలాంటి లవ్లీనా గారిని అస్సాంలోని సమగ్ర శిక్షా అభియాన్ అనే ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. లవ్లీనా ఈజ్ రైట్ నౌ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సమగ్ర శిక్షా అభియాన్ ఇన్ దట్ అస్సాం ఏరియా. ఇలాంటిదే మనం రీసెంట్గా కూడా చూసాం. బేటీ బచావో బేటీ పడావో దానికి అవనీ గారిని సో ఒలింపిక్ పారా ఒలింపిక్లో షూటింగ్ విభాగంలో ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు అవనీ లకేరా. సో ఆ పర్సన్ని బేటీ బచావో బేటీ పడావో దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో. సేమ్ అలాగే లవ్లీనా గారిని బాక్సింగ్లో మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. ఈమెని అస్సాం సమగ్ర శిక్షా అభియాన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అలాగే మణిపూర్కి చెందిన మీరాబాయి చాన్హుని మణిపూర్లో ఏఎస్పీగా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే మీరాబాయి చాన్హు ప్రస్తుతం యామ్వే అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. దానితో పాటు ఎడిడాస్ రీసెంట్గా స్టే ఇన్ ప్లే అనే ఒక క్యాంపెయిన్ని నిర్వహిస్తుంది. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా మీరాబాయి చాన్హు గారిని తీసుకోవడం జరిగింది. అలాగే వందన కటారియా అని చెప్పేసి ఉన్నారు ఇండియన్ విమెన్ హాకీ టీంలో. ఆమెని ఉత్తరాఖండ్ యొక్క విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. వందన కటారియా గారు ఉత్తరాఖండ్కి సంబంధించి, లవ్లీనా గారు అస్సాంకి సంబంధించి, అండ్ మీరాబాయి చాన్హు గారు మణిపూర్కి సంబంధించి. సో వీళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో అపాయింట్ అయిన పర్సన్స్గా చెప్పచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ మీకు గుర్తుండాలి, హిమాంత్ బిశ్వ శర్మ. అస్సాం యొక్క గవర్నర్గా జగదీష్ ముఖి ఉన్నారు. సో నెక్స్ట్ ఇది కూడా డేకి సంబంధించింది, వరల్డ్ ఫిజికల్ థెరపీ డే. సో ఇది వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 8న రికగ్నైజ్ చేశారు. సేమ్ అండి. సో సెప్టెంబర్ 8న ఒకటి మనకి వరల్డ్ ఫిజికల్ థెరపీ డే అనేది ఉంది, ఇంటర్నేషనల్ లిటరసీ డే, రెండు కూడా సెప్టెంబర్ 8నే. అయితే దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి వరల్డ్ ఫిజికల్ థెరపీ థీమ్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ థీమ్నే ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లాంగ్ కోవిడ్ అండ్ రీహాబిలేషన్ అనేది దీని యొక్క థీమ్. లాంగ్ కోవిడ్-19 అండ్ ద రీహాబిలేషన్ ఈస్ ద థీమ్ అండ్ విచ్ ఈస్ సెప్టెంబర్ 8 ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ ఫిజికల్ థెరపీ డే కింద చెప్పొచ్చు. అంటే జనరల్గా మనం చూసుకుంటే సెప్టెంబర్ 2 కోకోనట్ డే అని చెప్పాం. అలాగే సెప్టెంబర్ 5 వచ్చేటప్పటికి రెండు ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. నేషనల్ టీచర్స్ డే అనేది ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఫర్ చారిటీ. అది సెప్టెంబర్ 8కి వచ్చేటప్పటికి రెండు డేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, ఇంకొకటి వరల్డ్ ఫిజికల్ థెరపీ డే. సో ఇవి సెప్టెంబర్ 1 నుంచి 8 మధ్యన ఉన్న ఇంపార్టెంట్ డేస్గా చెప్పచ్చు ఈ మంత్లో. అండ్ సెప్టెంబర్ 1 వీక్ని మాత్రం న్యూట్రిషన్ వీక్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇండియాలో. స్కై స్ట్రైకర్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రోన్ ఇది స్కై స్ట్రైకర్ అనేది. సో ఇటీవల న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ దీనికి సంబంధించి ఇటీవల 100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ఈ స్కై స్ట్రైకర్ని సూసైడ్ డ్రోన్గా కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే సో దీనికి ముందుగానే ప్రీలోడ్ 5 kgs వార్ హెడ్ని అరేంజ్ చేయగలమంట. అలాంటి ప్రీలోడ్ 5 kgs వార్ హెడ్ కరెక్ట్గా డెస్టినేషన్ని, టార్గెట్ని హిట్ చేయగల క్యాపబిలిటీ దీనికి ఉంటుందని చెప్తున్నారు. అందుకనే దీన్ని సూసైడ్ డ్రోన్ అని కూడా పిలుస్తున్నారు. సూసైడ్ డ్రోన్గా పిలువబడే స్కై స్ట్రైకర్ గురించి ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ కంట్రీతో 100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే దట్ ఈజ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ కంట్రీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అండ్ దట్ టు ఇజ్రాయెల్లో ఏ సంస్థతో అంటే ఎల్బిట్ అనే సంస్థతో. సో ఎల్బిట్ అనే సంస్థకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటే డిజైనింగ్ కావచ్చు, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. సో ఇది ఎల్బిట్ సంస్థ అనేది దీంట్లో వన్ ఆఫ్ ద బ్యాక్ సపోర్ట్గా ఉందంట. అలా ఇజ్రాయెల్కి సంబంధించిన ఎల్బిట్ సిస్టమ్తో సో ఇండియన్ ఆర్మీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇండియా తరపు నుంచి ఏ కంపెనీ హెల్ప్ చేస్తుంది దీనికోసము అంటే ఆల్ఫా. సో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆల్ఫా కంపెనీ సో దీంట్లో హెల్ప్ చేయబోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. అయితే ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్కై స్ట్రైకర్స్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించిన ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నారు అంటే ఇండియన్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఏ కంపెనీ అంటే ఎల్బిట్ అనే కంపెనీ. ఈ స్కై స్ట్రైకర్ అనే దాన్ని ఏమని కూడా పిలవచ్చు అంటే సూసైడల్ డ్రోన్స్ అని కూడా పిలవచ్చు. సో ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీస్కి సంబంధించి. సో రీసెంట్గా మనకి జాక్స్ రోగ్ అనే పర్సన్ న్యూస్లో ఉన్నారు. జాక్స్ రోగ్. సో జాక్స్ రోగ్ వచ్చేటప్పటికి బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఫార్మర్ ప్రెసిడెంట్గా చేసిన జాక్స్ రోగ్ బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తి రీసెంట్గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈయన ఆల్మోస్ట్ 2001 నుంచి 2013 మధ్యలో 3 సమ్మర్ ఒలింపిక్స్ 3 వింటర్ ఒలింపిక్స్ జరిగే ఈ టైంలో. సో వీటన్నిటి టైంలో కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా జాక్స్ రోగే ఉన్నారు. సో రీసెంట్గా ఆయన మరణించారు. ఈయన 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, 8th ప్రెసిడెంట్. ఈయన తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్ అపాయింట్ అయ్యారు, ఆయన పేరు థామస్ బ్యాక్. సో థామస్ బ్యాక్ అనే పర్సన్ నెక్స్ట్ అపాయింట్ అయిన వ్యక్తి. సో ఈయన ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. 8th ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్రెసిడెంట్ థామస్. సో ప్రస్తుతం ఈయనే కంటిన్యూ అవుతున్నారు. ఈయన కన్నా ముందర జాక్స్ రోగ్ ఉండేవాళ్ళు, రీసెంట్గా ఆయన మరణించారు. సో నెక్స్ట్ వన్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ఇటీవల రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ అండ్ ఇండియన్ నేవీ రెండు కలిసి సంయుక్తంగా ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో అదే మనకి ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్. సో నేవీ ఎక్సర్సైజ్. సో ఈ నేవీ ఎక్సర్సైజ్లో ఇండియాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ షిప్ అనేది పాల్గొంది. దాని పేరు ఐఎన్ఎస్ శివాలిక్. సో ఐఎన్ఎస్ శివాలిక్తో పాటు ఇంకొక షిప్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. దాని పేరు ఐఎన్ఎస్ కద్మత్. సో ఐఎన్ఎస్ కద్మత్ ఒకటి, ఐఎన్ఎస్ శివాలిక్ ఒకటి. ఈ రెండు కూడా మనకి ఇటీవల ఆస్ట్రేలియా ఇండియా నేవీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్, ఈ యుద్ధ విన్యాసం అనేది ఈ రెండు కంట్రీలు 2015 స్టార్ట్ చేశాయి. సో 2015 నుంచి కూడా ఆస్ట్రేలియా ఇండియా కలిపి మనకి ఆస్ట్రేలియన్ ఇండియన్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసుకుంటూ వచ్చాయి. సో ఈ సంవత్సరం కూడా ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను మీకు మల్బార్ ఎక్సర్సైజ్ టైంలో. సో మల్బార్ ఎక్సర్సైజ్ స్వతహాగా ఆస్ట్రేలియా
అండ్ ఇండియా కండక్ట్ చేసుకుంటూ వచ్చాయి. దాని తర్వాత జపాన్ అనేది జాయిన్ అయింది. అయితే 2020 వచ్చేటప్పటికి ఈ మల్బార్ ఎక్సర్సైజ్లో ఒకటి ఇండియా అనేది పార్టిసిపేట్ చేసింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేసింది. ఆస్ట్రేలియాతో పాటు జపాన్ అండ్ జపాన్తో పాటు యూఎస్ఏ. సో జపాన్, యూఎస్ఏ, ఇండియాతో పాటు ఆస్ట్రేలియా కలిపి ఈ 4 కంట్రీస్ మల్బార్ ఎక్సర్సైజ్ని 2020లో కండక్ట్ చేశాయి. అలాగే ఈ 4 కంట్రీస్కి కామన్గా ఒక యూనిక్ పాయింట్ ఉంది అని కూడా నేను చెప్పానండి, క్వాడ్ అని చెప్పేసి. సో ఈ కంట్రీస్ని ఏమని కూడా పిలుస్తారు అంటే క్వాడ్ కంట్రీస్గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది దీనికి రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న పర్సన్ పేరు ప్రశాంత్ కుమార్ గారు. ప్రశాంత్ కుమార్. సో ప్రశాంత్ కుమార్ గారు వచ్చేటప్పటికి ఇది వరకు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్గా, అంటే ప్రస్తుతం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కింద చేస్తున్నారు ప్రశాంత్ కుమార్ గారు. సో అలాంటి పర్సన్ని ఇటీవల మీకు ఐఎల్ఏసి అని కనిపిస్తుంది కదా. సో ఐఎల్ఏసి అంటే ఇంటర్నేషనల్ లీగల్ అసోసియేషన్ కన్సోర్టియం. ఇంటర్నేషనల్ లీగల్ అసోసియేషన్ కన్సోర్టియం అని చెప్పేసి పిలుస్తున్నారు. సో దీనికి ఇది ఒక ఎన్జిఓ అండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది కూడా స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది. సో దీంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా, ఈ బోర్డ్ మెంబర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్గా మనకి ప్రశాంత్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్. అంతర్జాతీయ న్యాయ సలహా సమైక్య అని చెప్పేసి అంటారు, స్వీడన్ కేంద్రంగా ఉంది. దీంట్లో వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్గా ఇటీవల ప్రశాంత్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. ప్రశాంత్ కుమార్ గారు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ అపాయింట్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో సో వాటి రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ చూసేటప్పటికి ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ అనేది, సో ఇటీవల ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే September 6th. సో September 6th నుంచి 12th మధ్యలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది September 8th రికగ్నైజ్ చేశారు. సేమ్ అలాగే వరల్డ్ ఫిజికల్ థెరపీ డే కూడా September 8th రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ రెండింటినీ కూడా మొట్టమొదటిసారిగా 1996లోనే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్. ఇది ఒక బుక్ పేరండి. సో దీన్ని రాసింది మనకి ధీరా కాందేవాలా గారు. సో ధీరా కాందేవాలా గారు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈమె. సో హర్యానాలో ఈమె ఈ హర్యానా లాస్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ లాస్కి సంబంధించి హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్ అనే దాన్ని రాసింది. దీనిని హర్యానా చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ బుల్లెట్స్ ఓవర్ బాంబే అనేది బుక్. సో దీన్ని రాసింది మనకి ఉదయ్ భాటియా. సో ఉదయ్ భాటియా అనే పర్సన్ ఈ బుక్ని రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తమిళనాడు టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్. సో డ్యూగాంగ్ అంటే అర్థం నేను చెప్పాను ఆల్రెడీ, సీ కౌ. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డ్యూగాంగ్ లేదా సీ కౌ పరిరక్షణ ప్లేస్ లేదా కన్జర్వేషన్ సెంటర్ అనేది ఏ స్టేట్లో స్టార్ట్ కాబోతుంది అంటే తమిళనాడు. ఇదే సీ కౌ లేదా డ్యూగాంగ్ సముద్రం యొక్క మామల్, క్షీరతంగా పిలుస్తారు. ఇది అండమాన్ అండ్ నికోబార్ యొక్క ఐలాండ్ యానిమల్గా కూడా ఉంది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్. సో కర్బీ యాంగ్లాంగ్ పీస్ అకార్డ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే అస్సాం. అస్సాం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అస్సాంకి సంబంధించిన 5 ఇన్సర్జెంటీ గ్రూప్స్. సో ఇవన్నీ కలిసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కర్బీ యాంగ్లాంగ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అండి అస్సాంలో. అక్కడ మోస్ట్ పాపులేటెడ్ ట్రైబ్ వచ్చేటప్పటికి కర్బీ పీపుల్ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి లేదా తమిళనాడు స్టేట్కి $150 million ఇవ్వడం జరిగింది లోన్గా. సో ఇది ఎందుకు అంటే తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు సో 9 డిఫరెంట్ ప్లేసెస్లో ఒక హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది. సో దయనీయమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, వల్నరబుల్ పీపుల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఇప్పుడు హానికరమైన సేఫ్ ప్లేసెస్లో లేరో, పొల్యూటెడ్ ప్లేసెస్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఈ సేఫ్ హౌసెస్లోకి తరలిస్తుందంట. దాదాపుగా 6,000 కుటుంబాలని ఇలాంటి ప్లేసెస్లోకి తరలించనుంది. సో దీనికోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ని ప్రొవైడ్ చేసింది రీసెంట్గా $150 million. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎల్ఐసి. సో ఎల్ఐసి 3.9% ఆఫ్ షేర్స్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇటీవల కొనుగోలు చేసింది. సో అంతకు ముందర 3.17% ఆఫ్ షేర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎల్ఐసికి ఉన్నాయి. సో టోటల్గా దీనివల్ల 7.5% ఆఫ్ షేర్స్ని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎల్ఐసి కొనుగోలు చేయడం జరిగింది. టోటల్గా ఉన్నాయి దానికి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కై స్ట్రైకర్. సో స్కై స్ట్రైకర్ని సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటారంట. ఎందుకంటే ఇవి ఒక 5 kgs వార్ హెడ్ని ఫిట్ చేయగల క్యాపబిలిటీ ఉంటాయి. సో ప్రీ బిల్ట్ అనమాట. ఈ 5 kgs వార్ హెడ్ టార్గెట్ని నేరుగా హిట్ చేస్తుందంట. అందుకని వీటిని సూసైడ్ డ్రోన్స్ అంటున్నారు. ఇవి ఇజ్రాయెల్కి స్వతహాగా సంబంధించినవి. అందుకని ఇజ్రాయెల్ ఎల్బిట్ అనే కంపెనీతో ఇండియన్ ఆర్మీ 100 కోట్లకు పైగా ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ డ్రోన్స్ కోసం.
అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ, ఇండియన్ నేవీ కలిసి ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఈ యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ శివాలిక్ కావచ్చు, ఐఎన్ఎస్ కద్మాత్ కావచ్చు, ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇండియన్ నేవీ, మొరాకన్ నేవీ ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఐఎన్ఎస్ తాబార్ అనే షిప్ పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫార్మర్ చీఫ్ ఎస్బీఐ రంజీష్ కుమార్ ఉన్నారు. సో ఆయన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆర్థిక సలహాదారు, ఎకనామిక్ అడ్వైజర్గా 2 సంవత్సరాల టైం పీరియడ్కి గాను అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా. సో ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా ఆమె స్వతహాగా అస్సాం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఇటీవల సమగ్ర శిక్ష అభియాన్, అస్సాంలోని సమగ్ర శిక్ష అభియాన్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. అది లవ్లీనా గారి గురించి. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రశాంత్ కుమార్. సో ప్రశాంత్ కుమార్ గారు ప్రస్తుతం బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. అలాంటి పర్సన్ని ఇంటర్నేషనల్ లీగల్ అసోసియేషన్ కన్స్టోరియం అనేది, అంటే అంతర్జాతీయ న్యాయ సలహా సమైక్య అని చెప్పేసి ఉంది, స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ ఎన్జిఓ. సో ఈ ఎన్జిఓలో బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ప్రశాంత్ కుమార్ గారిని ఇటీవల తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఇది వరకు ప్రెసిడెంట్గా చేసిన జాక్స్ రోగ్, బెల్జియంకి సంబంధించిన పర్సన్, రీసెంట్గా మరణించారు. ఈయన 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి పనిచేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం 8th ఒలింపిక్ ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా మనకి థామస్ బ్యాచ్ అనే పర్సన్ పనిచేస్తున్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.